వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు. తోతాపురి మామిడి రైతులకు శుభవార్త. కేంద్రం నుంచి 130 కోట్ల రీఎంబర్స్మెంట్. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలకపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను జనవరిలో అబ్దుల్లా బిన్ ను కలిశాను. అప్పుడు ముందుగా ఏపీకి రావాలని కోరాను. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలుత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారని గుర్తు చేశారు. యుఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా, ఏడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్ణంలో మార్చారు. అక్కడి అభివృద్ధిని చూశానన్నారు. ఇక వారు ఇంటర్నెట్ సిటీ పెడితే నేను హైటెక్ సిటీ కట్టాను. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం. ఆ సమయంలో యుఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చాను అని చంద్రబాబు పేర్కొన్నారు. Told very clearly, I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud, they made heaven to live, and also we can make it very proudly, I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way, Hyderabad also I started. They started internet city. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. తోతాపురి మామిడి రైతులకు శుభవార్త. కేంద్రం నుంచి 130 కోట్ల రీఎంబర్స్మెంట్. ధరల పతనంతో నష్టపోయిన మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మద్దతుగా నిలిచింది. కిలోకు 4 చొప్పున 260 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MAS ద్వారా 130 కోట్లు కేంద్రం నుంచి తిరిగి రాబట్టడం జరిగింది. రైతుల కోసం రాష్ట్రం వేసిన ముందడుగుపై స్పందిస్తూ కేంద్రం సహకరించింది. ఇది కూటమి పాలనా విధానం, ధర్మబద్ధ పాలనకు అద్భుత నిదర్శనమని చంద్రశేఖర్ పెమ్మసాని అన్నారు. జూన్ 23, 2025 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి 4 రూపాయలు పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక స్కీము, సెకండ్ ఇంపార్టెంట్ స్కీము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో
50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. దీనికి మొట్టమొదటిగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ను కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడకుండా ఒకప్పటి నుంచి కాటన్ కానీ, మొన్న పొగాకు కానీ, ధాన్యం కానీ, అదేవిధంగా ఈరోజు ఇవి కానీ మ్యాంగోస్ కానీ ఎక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతో అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రైతులను కూడా మేము కోరుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, అదేవిధంగా వేరే ప్రభుత్వాలకు ఉండేటువంటి తేడాని గమనించమని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలకి, రాష్ట్ర ప్రజల ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టి పెట్టుకొని ముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈరోజు ఈ జీవో తీసుకురావడం వల్ల ఒక 130 crores స్టేట్కి రియంబర్స్మెంట్ అవుతుంది. ఒక 1 week అటు ఇటు అయినా కూడా. ఏదైనప్పటికీ ఇది మంచి ప్రోగ్రాం వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు. తిరువూరులో కమిషన్ల కోసం యథేచ్ఛగా గంజాయి అమ్మిస్తున్న పోలీసులు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడి ఇప్పుడు వేరే పనులు చేసుకుంటున్న వారిని పిలిపించి మళ్ళీ గంజాయి ఊపిలోకి దించుతున్న పోలీసులు. గంజాయి గ్యాంగ్లను మెయింటైన్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు పేర్లు సైతం చెప్పిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణన్ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో, తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో, పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలని, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1.5 లక్షలు తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. విశాఖ జిల్లా గాజువాక మండలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 70 అవార్డు డ్రైవర్స్ కాలనీ ద్రోణంరాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకునే సంక్షేమం, అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. మేము ఆలోచన ఎలాగున్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వెళ్తున్నాం. ఎక్కడ డోర్ టు డోర్ అనుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈరోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు. ఈ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది.
పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బోండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హిందూ కైలాసవనం వనరులను అధికారులు నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది. ఆయా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాలకొల్లు పట్టణానికి సంబంధించి గత 5 సంవత్సరాల పాలనలో ఏవైతే కొన్ని నిర్లక్ష్యానికి గురై కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిలిపేసినట్లు పనులు ఏవైతేనే 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఒక అంబేద్కర్ భవనం కానీ, ఒక గౌడశెట్టిపల్లి భవనం కానీ, ఒక ముస్లిం షాదీఖానా కానీ, ఒక ఎన్టీఆర్ టిట్కో ఇల్లు కానీ, ఒక ప్రభుత్వ ఆసుపత్రి కానీ, ఒక ఎన్టీఆర్ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ, ఒక చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, ఒక హిందూ బరిల్ గ్రౌండ్ కైలాసవనం, ఇట్లా అన్ని పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అత్యంత తొందరగా మళ్ళీ ఒక సుందరమైనటువంటిగా మళ్ళీ వీటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా రిపేర్స్ కానీ, అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ యొక్క అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేసి పాలకొల్లు ప్రజలకు ఇవన్నీ కూడా అంకితం చేయాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తూ వారం కూడా ఈ పనులన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఈ కారణంగానే అనేక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దుబాయ్ లో ప్రముఖ గ్రూప్ లూలు గ్రూప్ సిఎండి యూసఫ్ అలీ అన్నారు. Now when the chief minister came back to power, we visited Andhra Pradesh to reconfirm our support to the state and thought about our investments. We will start the construction of our shopping mall in Visakhapatnam soon. 5,000 to 8,000 people will get employment, I promise you. The project upon completion will provide employment opportunities for residents. We are also in the final stage of starting a food processing plant at Vijayawada, as a lot of raw materials are available in the state. So when we go and start food processing, we have got about 38 food processing plants all over the world, from America to Europe to Far East and also in India. So we need raw materials. So raw materials are available in the state of Andhra Pradesh. This will help farmers, government, and we also want to ensure uninterrupted supply for our 285 shopping mall hypermarkets all over the world. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట నూతన రేషన్ కార్డుల పంపిణీ మంగపేట మండలానికి మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క, ములుగు మార్కెట్ చైర్మన్ రేఖ కళ్యాణిని ఆహ్వానించిన గుమ్మడి సోమయ్య ధర ములుగు జిల్లా మంగపేట మండలంలో రైతు వేదిక నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు మంగపేట మండలానికి 600 ఇచ్చామన్నారు. ఇంకా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి సీతక్క అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ జి, ములుగు జిల్లా అధికార యంత్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగపేట మండల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మా అక్కలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, మహిళా సంఘాలలో లేని వాళ్ళందరూ మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలలో చేరడం మూలంగా మీకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. ఎవరైనా దురదృష్టవశాత్తు మన అక్కలు ఎవరైనా సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే, యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో, పాము కొట్టో చచ్చిపోతే ఆమె మన సభ్యురాలు కాబట్టి ఆమెకు 10 లక్షల రూపాయలు ఆమె కుటుంబానికి ఇస్తా ఉన్నాము.
ముఖ్యమంత్రి గారు అద్భుతంగా లేడీస్కి అనేక రకాల బిజినెస్ ఇవ్వడం కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలకు ప్రైవసీ లేకుండా పోయింది. ఫోన్ ట్యాపింగ్ మీద నాకు నోటీస్ రాకముందే వారం కిందట నోటీస్ వస్తుందని ఆంధ్రజ్యోతి పత్రిక ముందే రాసింది. అసలు సిట్ నడుపుతున్నది పోలీస్ అధికారులా లేక ఒక దినపత్రిక యాజమాన్యమా అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కామని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నాయన్నట్టు. అదేవిధంగా 14వ తారీఖు నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ 2వ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి? నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలి అవుతున్నారు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి. ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోనే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. మాజీ ఎమ్మెల్యే గణేష్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు మున్సిపాలిటీలోని పలు వార్డులలోని వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భయంతో తల్లికి వందనం ఇచ్చారని అన్నారు. అయితే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి 15,000కు 13,000 చేశారని ఓదరగొట్టిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు తల్లికి వందనం 13,000 వేశారని మిగిలిన 2,000 రూపాయలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైసీపీ పట్టణ అధ్యక్షులు ఏకా శివ, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోరేటి రామకృష్ణ, తమరణ అప్పలనాయుడు, వైసీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల సన్యాసి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మొహమాటంతో చేయట్లేదు, ఒకసారి ఎందుకు కూడా బయట తీయాలి. దయచేసి ఒక ఫార్మేట్ కూడా ఇచ్చారు మనకి. మరి ప్రతి వార్డులో కూడా ఈ ఫార్మేట్ ఉంది. అదేంటంటే చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం అంతా అని చెప్పి ఒక వార్డుకి 10 మంది ఇలాంటి ఫామ్స్ కూడా మీకు ఇస్తామండి. ఈ ఫామ్స్ 10 మంది అంటే నష్టం అంటే ఏంటంటే ఈ సంవత్సరకాలంలో ఎక్కడ ఇవ్వలేదు, నిరుద్యోగులు ఇవ్వలేదు, తల్లికి వంద ఇవ్వలేదు, ఆడబట్టినది ఇవ్వలేదు, అన్నదాత సుఖి ఇవ్వలేదు, దీపం. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో గత సంవత్సరం ఎంత నష్టపోయారు అనేది కూడా మనకు తెలియాలి కనుక వార్డుకి 10 మంది చొప్పున మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియపరుస్తూ, అలాగే కొన్ని మన వార్డు కమిటీలు కూడా వేసుకున్నాం. ఇప్పటికే మరి వార్డు కమిటీలు కూడా కొన్ని పెండింగ్ ఉంది, అవి కూడా కొంచెం తొందరగా మరి చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి 5 సంవత్సరాలు కూడా చాలా వ్యతిరేకత రావడం జరిగింది. దీనికి పథకాల విషయంలో కానీ చాలా విషయాలు చెప్పి మరి వచ్చిన ఏ సమస్య వచ్చినా సరే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక మన పెద్దలు మనం చెప్పినట్టు ప్రకారం ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా రూరల్ కంటే మున్సిపాలిటీలో ఇందాక పెద్దలు చెప్పినట్టు కరీశ్రీని గారి పైన ఇల్లు పడగొట్టడం కానీ, కన్నగారి ఇల్లు పడగొట్టడం కానీ, అలాగే కరీసీను అల్లపల్లిపై హత్యాప్రయత్నాలు జరగడం కానీ, చాలా మంది కేసులు పెట్టడం కానీ, ఇసుక పట్టుకున్న వాళ్ళ మీద 3 మీద కూడా ఏకా శివప్రసాద్, రామకృష్ణ గారి, నాయుడు గారి మీద ఇసుక పట్టుకుంటే పట్టుకున్న వాళ్ళ మీద కేసు కానీ మరి అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి మనందరం కూడా ధర్నా చేస్తే మనందరి మీద సుమారుగా 41 మంది మీద కేసులు కూడా పెట్టారు. అంటే ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో
మనం ముందు ఎంతమంది కూడా చెప్పాం చాలాసార్లు. మనం ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మనం ఎమ్మెల్యేగా ఉండే అధికారులు ఉన్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా మన పథకాలను చేసేవాళ్ళం. ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మొదలెట్టాడో అప్పటి వరకు కూడా నేను ఎవరిని తిట్టివ్వండి కదా, నాకు తిట్లు కూడా రావు. గుడివాడ ఉచితంగా హోమియో వైద్యం చేసే హాస్పిటల్ ఇదే. భారతదేశం అంతటా 26 ప్రభుత్వ హోమియోపతి రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి కృష్ణా జిల్లాలోని గుడివాడ టాప్ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా చేస్తారు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి అనుభవం కలిగిన వైద్యులు హోమియోపతి మెడిసిన్ ఇస్తారు. ఈ మందులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఇక్కడి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేయడం కూడా జరుగుతుంది. అసలు హోమియోపతి వైద్య విధానం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది మేము ఫస్ట్ గా చెప్తామండి. హోమియోపతి అంటే ఇది ప్రాచీన వైద్య విధానం అండి. ఇది జర్మన్ డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హ్యాండ్మెన్ గారు కనుక్కున్నారు. ఇది ఆయన్ని హోమియోపతి పితామహుడుగా చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే ఆయన పెద్ద విగ్రహం కూడా ఇక్కడ మనం ఆవిష్కరించడం జరిగింది. ఆయన అప్పట్లో ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ లో బ్లడ్ లెట్టింగ్స్ కానీ లీచింగ్ కానీ అని చాలా క్రూయాలిటీ ఉండే ట్రీట్మెంట్స్ నడిచేవండి. నమస్కారం. ఇవాళ గుడివాడలోని గుర్రాజు కాలేజ్ లో మేమందరం డాక్టర్స్ అందరం సమావేశమై ఇవాళ హోమియోపతి యొక్క వైద్య విధానంలో ఉన్నటువంటి వ్యాధుల గురించి మనం తెలుసుకొని దాని యొక్క చికిత్సా విధానం కూడా గురించి పూర్తిగా అవగాహన తెలుసుకున్నాము. మొదటగా బీపీ, ఇంకా థైరాయిడ్, ఇంకా షుగర్ సమస్యలకి హోమియోలో చక్కని పరిష్కారం ఉంది. ఉదాహరణకి బీపీతో ఎవరైనా బాధపడుతుంటే వారి యొక్క రోగి రుగ్మతతో ఉన్నటువంటి ఆ టెన్షన్ యొక్క బీపీ అనేది నివారించడానికి తగినటువంటి వైద్యము మందుల ద్వారా మేము ఇచ్చి దాన్ని నయం చేస్తాము. ఇంకా రక్తహీనత ఎక్కువగా మనం గమనిస్తే యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్లలో వచ్చినటువంటి ఈ రక్తహీనత జబ్బులను, ఇంకా పీసీఓడి, అనీమియా, ఇంకా థైరాయిడ్ మరియు ఏదైనటువంటి యుట్రైన్ కి సంబంధించినటువంటి గర్భాశయంలో మరి పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు, కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరించబడతాయి. ఇంకా నరాల యొక్క బలహీనత, మెదడు గాపు, మెదడులో ఉన్నటువంటి నరాల కదలికలు సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా రోగి యొక్క లక్షణాలు తెలుసుకొని దానికి తగినటువంటి మందులు ఇవ్వడం ద్వారా రోగి శాశ్వతముగాను మరియు ఆరోగ్యంగాను తయారవుతారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం నాడు స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు వైసీపీ నాయకులు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తివేడు నియోజకవర్గం సమన్వయకర్త నూకుతోటి రాజేష్ మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర ప్రజలు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం విక్రయాల తప్పుడు కేసులు బనాయించి షిఫ్ట్ అధికారులు విచారణ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టులు చేయడం చాలా దారుణమంటూ ఎన్డీఏ కూటమిపై నూకుతోటి రాజేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, దీనిని టీడీపీ పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీరేంద్ర వర్మ, నిరంజన్ రెడ్డి, రమేష్ రాయల్, ఏవీఎం బాలాజీ రెడ్డి, సర్వణరెడ్డి, పళని సోము తదితరులు పాల్గొన్నారు. ఒక తప్పుడు కేసుని మా మిథున్ రెడ్డి గారి మీద పెట్టి లిక్కర్ కేసు అనే ఒక కేసుని పెట్టి సిట్టు విచారానికి అని పిలిచి తన్ని విచారించి లాస్ట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అర్ధరాత్రి పూట ప్రకటించి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ బేస్లెస్ కేసు. ఇది ఖచ్చితంగా ఇది నిరూపించేదానికి ఎక్కడా వాళ్ళకి ఆధారాలు లేవు. వచ్చే కాలంలో కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఒక రాయలసీమలో మొత్తానికి ఎత్తుకుంటే కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ మంచి చేసే దాంట్లో ముందు ఉంటుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఇక్కడ నాయకులు కూడా అందరూ చూస్తుంటారు. వాళ్ళ గడప తొక్కితే కాదు లేదు అని అనకుండా ఎప్పుడు కానీ వాళ్ళ వల్లైన పనులన్నీ కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు ఎంతోమంది పోయి ఆయన దగ్గర పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మంచిగా ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని ఇలా చేయటం చాలా అన్యాయము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్యవసానము ఉంటుంది. దీనికి వచ్చే కాలంలో వచ్చేది మన వైఎస్ఆర్ గవర్నమెంటే. వీళ్ళని మిమ్మల్ని పరిపాలించండి అని
గెలిపించారు, ప్రజలు గెలిపించారా, ఈవీఎంలు గెలిపించాయి, అది వేరే విషయము. మొత్తానికి గవర్నమెంట్ అయితే వచ్చింది. మీరు ఉంటే సూపర్ 6 అన్నా కనీసం చేయండి. ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి, అవి చేయలేకపోయినా పర్లేదు. నిన్న చెప్తున్నారు ఆయన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మేయాలని. వచ్చే రోజుల్లో రాష్ట్రాన్ని అమ్మేసినా అంటే ఆ ఒక్క పథకానికే రాష్ట్రాన్ని అమ్మేయాలంటే మిగతా పథకాలకి ఎన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు కూడా అమ్మేస్తారా అనేది అర్థం కావటం లేదు. వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మేస్తారు వచ్చే కాలంలో. అందరూ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా వచ్చే 3 సంవత్సరాల 4 సంవత్సరాలు తెలియదు కానీ ఖచ్చితంగా మా జగన్ గారు వస్తారు. మా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్, జై మిథున్ అన్న, జై పెద్దిరెడ్డి గారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా శివునికి పంచామృత అభిషేకాలు, అన్న అభిషేకం, దాతచింత నాగేశ్వరరావు మరియు భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు మురళి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చౌడవరపు మల్లికార్జునరావు మరియు భక్తులు పాల్గొన్నారు. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే శుభారూఢ నకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకాన్ ఘ్రకారణం శివవేగవరం హంతే శిఖారాయ నమో నమః. వ్యవహారతశభోజస్య వాసి కంఠభూషణం వాతివరం వందే నకారాయ నమో నమః. నమస్తే గణపత్యాయ, నమస్తే దక్షిణాగ్నే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. అఘోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు. శ్రీ రుద్రారూపేభ్యః అఘోరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రారూపేభ్యః తత్తోషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కాత్యాయన నమస్తే ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.